అందరికీ నమస్తే అండి. శ్రీ విద్యేశ్వర సంహిత నుండి శ్రీ శివమహాపురాణం 9వ అధ్యాయం 9వ రోజు శివలింగ ప్రతిష్ఠా విధానం, పూజా విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ అపూర్వ ఘట్టాన్ని వింటున్న ఋషులు బ్రహ్మానంద భరితులై సూతుడిని ఈ విధంగా ప్రశ్నించారు. లింగ ప్రతిష్ఠ వల్ల కైలాస ప్రాప్తి అని శివుడే స్వయంగా చెప్పాడు కనుక మేమంతా లింగ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాం. లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, లింగానికి ఏ ఏ లక్షణాలు ఉండాలి, లింగార్చన విధానం ఏమిటి, ఏ ఏ పదార్థాలతో ఆ లింగాన్ని తయారు చేయాలి, ఋషులు ఎలా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాలి అనే ప్రశ్న సూతుడు వినగానే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఓ మహాత్ములారా, మీరు అడిగిన విశేషాలు వివరించిన వానికి విన్నవానికి కూడా సకల శుభాలు కలుగుతాయి. అనుకూలమైన శుభకాలంలో పుణ్యతీర్థంలో కానీ, ఏదైనా నదీ తీరంలో కానీ, లేదా స్వగ్రామంలో కానీ లింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. పార్థివలింగం కానీ, జలలింగం కానీ, అగ్నిలింగం కానీ మానవులు ప్రతిష్ఠించుకోవచ్చు. వాయులింగం, ఆకాశలింగాలను మానవులు ప్రతిష్ఠించరాదు. శివలింగానికి ఏ ఏ లక్షణాలు ఉండాలో శివకల్పంలో ఉన్నాయి. వాటిని అభ్యసించిన శిల్పులు తయారు చేసిన లింగాన్ని అర్చిస్తేనే తగిన ఫలితం ఉంటుంది. సర్వ లక్షణములతో కూడిన శివలింగాన్ని పూజిస్తే వెంటనే, అంటే శీఘ్రంగా ఫలితం లభిస్తుంది. ప్రతిష్టలు 2 విధాలుగా ఉంటాయి. మనతో పాటు ఎక్కడికి వెడితే అక్కడికి తీసుకొని వెళ్ళే చల ప్రతిష్ఠ, స్థిరంగా ఒకే చోటే కదలకుండా ఉండే అచల ప్రతిష్ఠ. చల ప్రతిష్టలో లింగం చిన్నదిగానే ఉండాలి. అచల ప్రతిష్టలో పెద్ద లింగం ఉండడం శ్రేష్టం. లింగం ఎప్పుడు పీఠంతో, అంటే పానవట్టంతో సహా ప్రతిష్ఠించాలి. లింగపీఠం మండలాకారంగా, గుండ్రంగా కానీ, చతుర్భుజాకారంగా కానీ, త్రికోణంగా కానీ, కట్వాంగకారంగా కానీ, అంటే మంచం కోడు వంటి ఆయుధంగా ఉండాలి. పీఠం చివరన నీరు పోవడానికి సన్నని దారితో కూడిన కోణం ఉండాలి. మట్టితో కానీ, లోహంతో కానీ శివలింగం తయారు చేసుకోవచ్చును. అచల ప్రతిష్టలో లింగం, పీఠం ఒకే వస్తువుతో తయారు చేయడం మంచిది. బాణలింగానికి మాత్రం ఆ నియమం లేదు. లింగం ప్రతిష్ఠించే వ్యక్తి ఒక విషయం గుర్తుంచుకోవాలి. అతనికి చూపుడు వేలికి 12 రెట్లు, అనగా 12 వ్రేళ్లు పొడుగు శివలింగం ఉండాలి. అంతకంటే చిన్న శివలింగం అయితే ఎక్కువ ఫలితం, అంతకంటే చిన్న లింగం అయితే కనుక ఎక్కువ ఫలితం రాదన్నమాట. అందుకు పెద్దదైతే ఇంకా మంచిది. చల ప్రతిష్టలో 1 వ్రేలి పరిమాణం ఉంటే సరిపోతుంది. శివాలయం నిర్మించే ముందు శిల్పశాస్త్ర ప్రకారం ఆలయాన్ని నిర్మించాలి. ఆలయం పైన సకల దేవతామూర్తులను మన భక్తిని అనుసరించి చెక్కించుకుంటూ ఉండాలి. ఆలయంలో రమ్యం, దృఢం అయిన అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న గర్భాలయంగా ఉండాలి. దానికి 4 దిక్కులలో అలంకరించబడిన ద్వారాలు ఉండాలి. అంటే ప్రధాన గర్భాలయం శివలింగ ప్రతిష్టకు అత్యంత శుభప్రదం. లింగాన్ని ప్రతిష్ఠించే స్థానంలో నీలం, కెంపు, వైడూర్యం, శ్యామలం, మరకతం, ముత్యం, పగడం, గోమేదికం, వజ్రం అనబడే నవరత్నాలను, ఇంకా సువర్ణం వంటి ధాతువులు కూడా ఉంచాలి. సద్యోజాతం వంటి మంత్రాలతో లింగాన్ని 5 చోట్ల పూజించాలి. అగ్నిని వెలిగించి హవిస్సుతో హోమం చేయాలి. గురువులను, ఆచార్యులను దక్షిణలతో గౌరవించాలి. బంధువులకు, ప్రతిష్టకు వచ్చేవారికి కూడా తప్పక భోజనాదులను ఏర్పాటు చేయాలి. పేదవారికి, యాచకులకు ధాన్యం, ధనం వంటివి దానం చేయాలి. సద్బ్రాహ్మణులకు గోవులు దానం చేయాలి. లింగ ప్రతిష్ఠ అయ్యాక లింగం కదలకుండా దృఢమైన లేపనాలతో స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. దేవాలయ నిర్మాణం చేసేవారు ఉత్సవమూర్తులను కూడా ఆలయంలో ప్రవేశపెట్టాలి. స్వామికి లింగ ప్రతిష్ఠ జరిగిన పిమ్మట ఉత్సవమూర్తులకు ఊరేగింపు, వాహన సేవలు, కళ్యాణం జరిపించాలి. శివాలయంలో శివలింగం బయట కానీ, ఆలయ గోపురం పైన కానీ శివ విగ్రహం ఉంటే ఇంకా మంచిది. ఆ ఆలయంలో పూజాధికాలు నిర్వహించిన వారికి శివపదం తప్పక వస్తుంది.
ఆలయంలోకి ప్రవేశించే భక్తుడు ముందుగా భగవంతుడికి పాద సమానమైన గోపురానికి నమస్కరించి ఆలయంలో ప్రవేశించి బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అజ్ఞానాన్ని మోహాన్ని అక్కడ బలి ఇచ్చి ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు ఆచరించి ఆ తదుపరి ఆలయంలోకి ప్రవేశించాలి. శివ ప్రదక్షిణం గురించి ముందు వీడియోల్లో మీరు తెలుసుకున్నారు. స్వామిని మనస వాచ కర్మణ ధ్యానిస్తూ మండపంలోకి ప్రవేశించి అక్కడ వాహనానికి నమస్కరించుకుంటూ మంగళకరమైన గంటను మ్రోగించాలి. ఇంతకీ ఆ వాహనం ఎవరు? మన నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని వాహనమే ఎక్కి ఆ శివుడు ఎక్కుతూ వెళ్తూ అన్ని చోట్ల అందరినీ కాపాడుతూ ఉంటాడు కనుక ఆ గంటను మ్రోగించి ఆ వాహనానికి నమస్కరిస్తే స్వామి దర్శనం తప్పక జరుగుతుంది. స్వామి దర్శనానికంటే ముందు నందీశ్వరుని ఒక స్తోత్రంతో స్తుతించిన వారికి స్వామి దర్శనం సులభంగా అవుతుంది. కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. ఈ నందీశ్వర శ్లోకం, నందీశ్వర స్తోత్రం కూడా ముందు వీడియోల్లో మీకు షార్ట్ వీడియోస్లో తెలియజేశాను. పీఠం లేక పానవట్టం అమ్మవారు అన్నమాట. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివైక్యుత అనే శివుల యొక్క ఐక్య రూపం అంటారు. అంటే శివాని శివాత్మిక అంటారు. చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగంగా పూజించినట్టుగా శివుడు భావిస్తాడు. కాబట్టి మారేడు చెట్టును, తులసి చెట్టును, గన్నేరు చెట్టును చక్కగా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో చెట్లను, పూల చెట్లను, పళ్ళ చెట్లను కూడా పెంచి పోషించవచ్చు. ఈ విధంగా శివభక్తులు వీటిని ఆచరించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగంగా పూజించిన వారు అవుతారు. అంటే మనము చెట్లను ఎక్కువగా ప్రేమిస్తే గనక స్థావరలింగ పూజ చేస్తున్నట్టు అన్నమాట. పక్షులను, జంతువులను ప్రేమిస్తూ ఉంటే జంగమ లింగంగా స్వామివారిని ఆరూపంగా పూజిస్తున్నామన్నమాట. వీటిని రక్షించి పోషిస్తూ ఉంటే జంగమలింగ పూజ చేసినట్టు అవుతుందన్నమాట. కాబట్టి సర్వజీవులను కూడా ఆ స్వామి దాగి ఉన్నాడు కనుక సర్వజీవులను మనము ప్రేమించి పోషిస్తే కనుక వారిని మనము శివ పూజ చేస్తున్న విధంగానే వివిధ రకాలైన శివ పూజలుగా భావించాలి. ఇంకా మనకు పుట్టిన సంతానానికి గనక శివకేశవుల యొక్క నామాన్ని పెట్టుకొని చక్కగా పిలుచుకుంటూ ఆ పూజ చేసుకుంటే, ఆ శివకేశవుల యొక్క పూజ చేసుకుంటే హరిహరాదులు ఇరువురు సంతోషిస్తారు. అయితే ఇక్కడ మనం వీటిని కూడా పోషిస్తూ ఈ జీవులతో సమానంగా మన పిల్లలను, మన సంతానాన్ని, మన చుట్టుపక్క వారిని ఆప్యాయత అనురాగాలతో ఉంటే గనక శాంతి పూజ, ప్రకృతి పూజగా అమ్మవారిని పూజిస్తున్నట్టుగా భావించాయి శాస్త్రాలు. అయితే ఇవి నిజమైన పూజగా చెప్పబడింది. మానసికంగా చేసే పూజ ఒకటి, దైవికంగా ఆచారంగా అర్చనాత్మకంగా చేసే పూజ ఒకటి, జంతు ప్రేమ, పశుపక్ష్యాదుల ప్రేమ, ప్రకృతి ప్రేమ ఒకటి. ఇవన్నీ వివిధ రకాలైన శివ పూజల కిందకే వస్తాయి. దాన ధర్మాలు అయితే చెప్పనక్కర్లేదు. మరొక విధమైన లింగ పూజ కూడా ఉంది. అవి కూడా చెబుతాను, వినండి. మట్టితో, పిండితో, ఆవు పేడతో, పూలతో, గన్నేరు పూలతో, ఫలాలతో, బెల్లంతో, వెన్నతో, విభూతితో, అన్నంతో కూడా శివలింగాన్ని తయారు చేసి వాటిని కూడా మనము శివస్వరూపంగా భావించి పూజించవచ్చు. పూజ అయ్యాక ఫలాలు, వెన్న, బెల్లం, అన్నంతో తయారు చేయబడిన శివలింగాలను మళ్ళీ విడదీసి ఆ పదార్థాలు ప్రసాదంగా కూడా అందరూ స్వీకరించవచ్చు. అయితే తక్కినవి అనగా మట్టి మొదలైనవి నదులలో లేక తొక్కని చోట పూల మొక్కల యొక్క మొదట్లో విసిరి వేయకుండా
చక్కగా ఆ మట్టిని ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఎవరు తొక్కని చోట మాత్రమే ఈ పని చేయాలి. లింగానికి ఇంతే ప్రమాణం అనేది లేకుండా బొటని వ్రేలి కంటే ఎక్కువ ఎత్తున ఉన్న వాటిని ఎవరైనా ఇంట ఉంచుకొని పూజించవచ్చు. శివలింగం ప్రతి ఇంట ఉండి తీరవలసిందే. శివలింగం దానం చేసినా లేదా శివలింగం కొనుక్కోవడానికి ధనం వెచ్చించినా శివపదం లభిస్తుంది. శివపంచాక్షరిని నిత్యం 10,000 జపించిన వారికి ఆ జపానంతరం కొంచెం నీరు చేతిలో పోసుకొని దానిని శివలింగంపై పోస్తే శాశ్వత కైలాసం లభిస్తుంది. పంచాక్షరి జపం గురువు నుండి ఉపదేశం పొందినవారు ఇది చక్కగా జపం చేసుకోవచ్చు. తక్కినవారు అనగా ఉపదేశం పొందని వారు శివనామం మాత్రమే చేయాలి. నమశివాయ మంత్రాన్ని గురువు అనుగ్రహం పొందినట్లయితే అనగా గురువు చేసుకోవచ్చు అని మీతో చెప్పినట్టయితే స్త్రీలు వయోభేదం లేకుండా పిన్నలు పెద్దలు కూడా చక్కగా జపం చేసుకోవచ్చు. స్త్రీలు శివాయ నమః అని జపం చేయవచ్చును. పురుషులకు నమశివాయ అనే జపం వల్ల త్వరగా సిద్ధి లభిస్తుంది. గమనించారా? శివాయ నమః అని స్త్రీలు, నమశివాయ అని పురుషులు చేయాలి. నమః చివరన వస్తే స్త్రీలు, నమః ముందు వస్తే పురుషులు. శక్తిని బట్టి కాలాన్ని బట్టి 1,000,000 సార్లు శివమంత్ర జపం వల్ల బ్రహ్మ పదవి, 2 కోట్ల జపం వల్ల విష్ణు పదవి, 3 కోట్ల జపం వల్ల రుద్ర పదవి, 4 కోట్ల జపం వల్ల మహేశ్వర పదవి లభిస్తాయి. పంచాక్షరి మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేస్తే శివసన్నిధి లభిస్తుంది. 1000 రోజుల పాటు రోజునకు 1000 సార్లు చొప్పున ఈ శివ పంచాక్షరి జపం చేసి చివరి దానం చేసిన తర్వాత చివరి దినాన లేదా నిత్యం కానీ యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టినా కూడా ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతూ చక్కగా కైలాసాన్ని చేరుతారు. అంటే అంత్యాన మీ కాలమానం పూర్తయిన తర్వాత చక్కగా శివ సాన్నిధ్యాన్ని మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తప్పక లభిస్తుంది. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి అందులో పూలను మారేడు దళాలను పెంచి శివునికి అర్పించినవాడు శివపదం తప్పక పొందుతాడు. బ్రతికినంతకాలం కూడా ఎటువంటి లోటు ఉండదు. సిరి సంపదలు పొందుతారు. శివక్షేత్రంలో నివసిస్తే భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి. మనము శివక్షేత్రాలలో నివాసం ఉండేవారమైతే ఆ ముక్తి పూర్వజన్మ నుంచి మనకు వచ్చినది కాన ఆ శివక్షేత్రం యొక్క పరిధిలో అంటే ఆ విహారయాత్రకు వచ్చే వాళ్ళకన్నా మనం అదృష్టవంతులన్నమాట. ఆ శివపదానికి ఆ క్షేత్రానికి చేరుకోవడానికి వాళ్ళు తీర్థయాత్ర స్థలిగా వస్తారు. కానీ మనం ఆ తీర్థంలోనే పుట్టి ఆ తీర్థంలోనే నివాసం ఉంటున్నామంటే మనం పూర్వజన్మ పుణ్య ఎంత చేసుకున్నామో ఈ జన్మ ఆ స్వామికి మళ్ళీ తిరిగి సేవ చేసుకుని మళ్ళీ ఆ క్షేత్రాల్లో నివసించినందుకు ధన్యులమయ్యాము అని స్వామిని వేణోళ్ళ కీర్తిస్తూ పొగడాలి. మనుష్యులు ప్రతిష్ఠించిన శివాలయానికి 100 హస్తాల దూరంలో కానీ లేదా ఆ శివాలయంలో కానీ నివసించే వాళ్ళు, ఋషులు, యాచక వృత్తిలో ఉన్నవాళ్ళు, ఇలా ఆలయానికి 1000 హస్తాల దూరంలో నివసించిన వారు, దేవతలచే ప్రతిష్ఠించబడిన ఆలయానికి కూడా దూరంలో నివసించడం, స్వయంభూ దేవాలయాలకు 1000 ధనుస్సుల దూరంలో నివసించిన వారు కూడా శివక్షేత్ర నివాసం అనబడతాయి. శివక్షేత్రం యొక్క పుణ్యం కూడా వారికి లభిస్తుంది. శివక్షేత్ర దర్శనం వాళ్ళకి నిత్యం జరుగుతుంది కాన వారు చాలా అదృష్టవంతులు. ఈ నివాసం పరమ సౌఖ్యప్రదం. అసలు ఆ ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రమైన భూములు. ఆ పవిత్రమైన భూమిలో ఆ గాలి పీలుస్తూ ఆ శివనామం వింటూ ఉన్నారంటే మీరు ధన్యులు. పుణ్యక్షేత్రాలలోని సూతులు, నూతులు, దిగుడు బావులు, సరస్సులు, చెరువులు, కొలనులు ఇవన్నీ శివగంగ అని గ్రహించుకోవాలి. ఇది సాక్షాత్తుగా శివుడు చెప్పిన మాట. అందువల్ల క్షేత్రాలలో తప్పక తీర్థస్నానము చేసి తీరాలి. యథాశక్తి దానం చేయాలి. శివుడే యాచక వృత్తిలో వచ్చి మీ నుంచి మీ యొక్క పాపాలను దానం చేయమంటున్నాడు అనుకుని దానం చేయండి. మీరు సంపద దానం చేస్తున్నారు అనుకోవద్దు. మీ యొక్క పాపాన్ని దానం చేస్తున్నారు అనుకుని దానం చేయండి. యథాశక్తి దానం చేయండి. శివమంత్ర జపం చేస్తే శివ సన్నిధి లభిస్తుంది. సాధ్యమైనంత వరకు శివాలయం ఉన్న ఊరిలోనే నివసించడానికి ప్రయత్నించండి. శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. శరీరం విడిచిపెట్టిన వ్యక్తి
ఆ ఆ ఊరిలో కనుక శరీరం విడిచిపెడితే అతను ధన్యుడవుతాడు. శరీరం విడిచిపెట్టాక బుద్ధిమంతులు శవాన్ని శివక్షేత్రంలో దహించడం, లేదా 10వ రోజు అక్కడ కర్మకాండ చేయడం, లేదంటే కనీసం మాసికం, సపిండీకరణం, ఆబ్దీకం పెట్టడం, లేదా శివక్షేత్రంలో పిండ ప్రదానం చేయడం కూడా చాలా మంచిది, చాలా శుభప్రదం అంటున్నారు. అంటే పితృదేవతలు తరిస్తారు. వీటిలో ఏది జరిగినా కూడా జీవునికి పాప విముక్తి, శివ సన్నిధి లభిస్తాయి. అంటే ఆ వెళ్ళిపోయిన ఆ జీవికి, చనిపోయిన ఆ జీవికి జరిపించే కర్మకాండల వలన ఆ జీవి యొక్క పాపాలను కూడా మీరు తొలగింపజేస్తున్నారు అని అర్థం. ఈ శివకథను, ఈ పూజా విశేషాలను శ్రద్ధతో వింటున్న ఋషులు సూతుడు మరలా ఈ విధంగా ప్రశ్నించారు. తదుపరి అధ్యాయం వచ్చే వీడియోలో. ధన్యవాదాలు.